హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఈ వీడియో కొంచెం డిఫరెంట్. నథింగ్ రిలేటెడ్ టు డ్రోన్స్. సో ఈ వీడియోలో మనం ఆహ్, మాట్లాడుకునేది ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఫోన్ అండ్ సిమ్ లేకుండా ఎలా కమ్యూనికేట్ చేస్తాం, రైట్? ఇట్స్ లిటిల్ వెయిట్. బట్ అదేమి ఓల్డ్ టెక్నాలజీ కాదు. మనకి ఆహ్, లైక్ ఇట్స్ సేమ్ రేడియో ఫ్రీక్వెన్సీ లైక్ ఎవ్రీథింగ్ you're using today, like your phone, 5G, whatever it is, everything is radio technology. సో మనకి కొంచెం ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్. లైక్ మన ఫోన్స్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్ సిస్టమ్‌తో వర్క్ అయితాయి. కానీ మనం ఈరోజు చూసే టెక్నాలజీ కొంచెం డిఫరెంట్. సో ఆ టెక్నాలజీ పేరే మెష్‌టాస్టిక్. సో ఈ మెష్‌టాస్టిక్ ఎలా వర్క్ అయితుంది? సింపుల్‌గా చెప్తాను. మీకు ఫ్రెండ్ ఏ ఉన్నాడు అండ్ ఫ్రెండ్ బి ఉన్నాడు. సో ఫ్రెండ్ ఏ దగ్గర ఒక చిన్న కంప్యూటరు, ఒక రేడియో మాడ్యూల్ ఉంటది. ఈ 2 కనెక్టెడ్ అయి ఉన్నాయి. సేమ్ అదే సిస్టమ్ ఫ్రెండ్ బి దగ్గర కూడా ఉంది. ఇది మీరు ఇప్పుడు ఫ్రెండ్ ఏతో ఏ, బి కమ్యూనికేట్ అవ్వాలంటే మధ్యలో మీకు ఒక టవర్ ఉంటుంది. ఆహ్, ఏ, బి ఆ టవర్‌కి కనెక్ట్ అయ్యి ఉంటారు. మీకు అక్కడ ఏదైనా మెసేజ్ సెండ్ అవ్వాలంటే ఫస్ట్ టవర్‌కెళ్ళి మీ ఫ్రెండ్ బికొస్తుంది కదా! ఇది ఇది మనకు తెలిసిన కమ్యూనికేషన్ లైక్. కానీ ఆహ్, ఈ మెష్‌టాస్టిక్ ఎలా డిఫరెంట్ అంటే ఫ్రెండ్ ఏ, ఫ్రెండ్ బి అండ్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా సేమ్ ఒక చిన్న కంప్యూటర్ ఉంది. అండ్ ఆల్సో లైక్ సేమ్ ముగ్గురు కంప్యూటర్స్‌లో మెష్‌టాస్టిక్ ఫర్మ్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి ఉంది. ఇప్పుడు ఫ్రెండ్ ఏ, ఫ్రెండ్ బి వితిన్ రేంజ్‌లో ఉంటే డైరెక్ట్ ఫ్రెండ్ ఏ మెసేజ్ ఫ్రెండ్ బికి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఒక 5 కిలోమీటర్స్ ఇద్దరు మధ్యన డిస్టెన్స్ ఉంటే లైక్ వాకీ టాకీ లాగా. డైరెక్ట్ 1-1 మీరు సెండ్ చేసే మెసేజ్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. కానీ లెట్స్ సే ఈళ్ళ రేంజ్‌లో లేకపోతే మీకు ఈళ్ళిద్దరి మధ్యలో ఆహ్, వేరే నోడ్ మెష్‌టాస్టిక్ నోడ్ గాని లైక్ ఒక ఎక్స్ అనే పర్సన్ మెష్‌టాస్టిక్‌తో ఉంటే మీ ఏకి, బికి వాళ్ళు తెలియనవసరం లేదు. సో, వాళ్ళు ఎప్పుడైతే మెసేజ్ సెండ్ చేస్తాడో, ఈ బి ఈ మధ్యలో ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు కదా! వాడి సిస్టమ్ యూజ్ చేసుకొని బికి వెళ్తుందన్నమాట మెసేజ్. సో, ఇలాగా ఒక 10 పీపుల్ ఏకి, బికి మధ్యనుంటే ఈ మెసేజ్ విల్ హాప్ ఇంటూ ఆల్ 10 పీపుల్ అండ్ గో టు బి. అండ్ దిస్ ఈస్ సేఫ్ లైక్ ఈవెన్ ఇట్ గోయింగ్ ఇంటూ మల్టిపుల్ నోడ్స్ దిస్ ఈస్ వెరీ సేఫ్. బికాజ్ లైక్ ఏకి, బికి మధ్యన ఉన్న మెసేజ్ బేసిక్‌గా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. సో వన్స్ ఇట్స్ ఎన్క్రిప్టెడ్ ఇట్ కెన్ గో ఇంటూ ఎనీ నంబర్ ఆఫ్ నోడ్స్. కొంచెం స్లో ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ మీ 5జీ 5జీ లాగా 4కే యూట్యూబ్ లాగా మీరు కంటెంట్ కన్జ్యూమ్ చేయలేరు. జస్ట్ సమ్ ఇంపార్టెంట్ టెక్స్ట్ మెసేజ్ సెండ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. యాహ్! అండ్ ఆహ్, ఇది బేసిక్‌గా వాకీ టాకీకి దీనికి డిఫరెన్స్ ఏంటి? వాకీ టాకీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నేను కపుల్ ఆఫ్ సినారియోస్ చెప్తాను. ఫస్ట్ సినారియో మీరు టూర్‌కి వెళ్లారు. లైక్ కూర్గ్ ఆర్ సమ్ ఎక్సాటిక్ ప్లేస్ ఇన్ ఇండియా ఆర్ కేరళ. సో, అక్కడ ఉన్న సిమ్ నెట్వర్క్ మీ దగ్గర లేకపోవచ్చు. ఆర్ సమ్‌వేర్ లైక్ యూ గో ఇంటు లడాక్. మీకు టవర్ సిగ్నల్ లేదు. సో, అలా సిగ్నల్స్ లేని ప్లేస్‌లో వి కెన్ యూజ్ దిస్ యాక్చువల్లీ. సో, మీకు చాలా యూజ్ అయితుంది. లైక్ యూ కెన్ సెట్ సమ్ రాండివర్ పాయింట్. మనం అక్కడ మీట్ అవుదాం అనుకుంటాం జనరల్‌గా టూర్స్‌లో. కానీ ఆ పాయింట్ అందరికీ తెలియకపోవచ్చు. సో, బేసిక్‌గా మీరు చిన్న డివైస్ మీ దగ్గరుంటే వితౌట్ డిపెండింగ్ ఆన్ లైక్ ప్రైమరీ కమ్యూనికేషన్ సిస్టమ్ మీ దగ్గర మీ ఫోన్ ఉంది. ఒకవేళ ఫోన్ వర్క్ అవ్వకపోతే సెకండరీగా ఇది యూజ్ అయితుందన్నమాట. లైక్ బ్యాకప్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ ఏంటంటే మీకు ఆహ్, ఎప్పుడైనా లైక్ లార్జ్ క్రౌడ్ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మనకి సిగ్నల్స్ వచ్చినా గాని, ఫుల్ సిగ్నల్ వచ్చినా గాని ఎందుకో మాట్లాడలేం. అండ్ నెట్ కూడా రాదు. ఐ డోంట్ నో వై బట్ ఐ అబ్జర్వ్డ్ ఇట్ మెనీ టైమ్స్. సో, అక్కడ కూడా మనకి ఈ తిరణాల్లో అలాంటాటిలో జనరల్‌గా జనాలు తప్పిపోతా ఉంటారు. అంటే మనకి బేసిక్‌గా దొరకరు ఎంత వెతికినా. మనం వెతుక్కుంటా ఉంటాం. ఆ టైంలో ఇలాంటి డివైసెస్ ఉంటే ఇట్ హెల్ప్స్ ఎ లాట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ మాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మన విజయవాడలో మనకి ఆహ్, ఇలాగా మొత్తం ఆహ్, మునిగిపోయింది గదా! అప్పుడు బేసిక్‌గా సెల్ టవర్లు అయి కూడా మునిగిపోవడం వల్ల బేసిక్ కమ్యూనికేషన్ కూడా వాళ్ళ దగ్గర లేకపోయుండే. అప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేశారు. అలాంటి టైంలో గూడా మనకి ఈ డివైసెస్ యూజ్ అయితాయి. కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే ఏంటంటే లైక్
ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళ ఒకళ్ళ మీద ఒకళ్ళని ఆధారపడి తయారు చేసిన సిస్టమ్ మాట. ఆహ్, అంటే లైక్ దీనికి ఎవడు ఎయిర్‌టెల్ లాగా లేకపోతే బిఎస్ఎన్ఎల్ లాగా ఒక ఓనర్ అంటే ఎవడో ఉండడు. ఎంతమంది దగ్గర ఈ డివైస్‌లుంటే మీకంత రేంజ్ వస్తుంది. సో, ఎంత ఎక్కువ మంది దీన్ని యూజ్ చేస్తే అంత ఎక్కువ ఆహ్, యు అంత ఎక్కువ ఇది బాగా యూజ్‌ఫుల్ అవుతుందన్నమాట. ఆహ్, సో యాహ్! సో, అండ్ ఆల్సో లైక్ సమ్‌టైమ్స్ మనకి ఈ ఈ రైట్స్ అలాంటివి జరిగినప్పుడు లెట్స్ మొన్న మణిపూర్‌లో కూడా ఈ ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ షట్ డౌన్స్ చేస్తారు గవర్నమెంట్ టు కంట్రోల్ ద క్రౌడ్. దేర్ ఆర్ లైక్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఆన్ ఇట్. లైక్ కొంతమంది అది కరెక్ట్ అంటారు. కొంతమంది అది తప్పంటారు. చాలా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి దాంట్లో. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ఆల్ దోస్ ఆర్గ్యుమెంట్స్ రైట్ నౌ. బట్ ఇలాంటి డివైసెస్ ఉండడం వల్ల మనం ఒక సెకండరీ నెట్వర్క్ ఒకటి ఫార్మ్ చేసుకోవచ్చు మాట. అండ్ అగైన్ దిస్ ఈస్ కంప్లీట్లీ లీగల్. దేర్ ఈస్ నథింగ్ ఇల్లీగల్ ఇన్ దిస్. మనకి మనకి ఈ డివైస్ వచ్చేసి రేడియో ఫ్రీక్వెన్సీ యూస్ చేస్తుంది. అండ్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఈస్ అరౌండ్ 915 మెగాహెర్ట్జ్ విచ్ ఈస్ లైక్ ఫాల్స్ అండర్ రీసెర్చ్ బ్యాండ్ విత్. మనకి గవర్నమెంట్ రీసెర్చ్ చేయడానికి ఒక బ్యాండ్ విత్ ఇచ్చింది. ఆ రీసెర్చ్ బ్యాండ్ విత్ లో పడుతుంది అంటే మీకు 2.4, 2.4 అండ్ 5.8. ఎలా అయితే 2.4 ఈజ్ మన వైఫై అండ్ 5.8 ఈజ్ ఆల్సో సార్ట్ ఆఫ్ వైఫై. సో ఇవన్నీ కూడా ఎలా అయితే డిఫరెంట్ బ్యాండ్స్ మన గవర్నమెంట్ 915 కూడా అలాంటి ఒక బ్యాండ్ అనమాట. మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ ద పబ్లిక్. సో ఆ బ్యాండ్ లోనే మనం యూస్ చేస్తాం. అందుకే సో మనకి ఫ్రీక్వెన్సీ రేంజ్ తక్కువ కాబట్టి బ్యాండ్ తక్కువ కాబట్టి అమౌంట్ ఆఫ్ డేటా మనం సెండ్ చేయగలిగింది కూడా తక్కువ. ఆహ్, ఇప్పుడు మనం దీని గురించి ఇప్పుడు కమింగ్ టు డివైసెస్. దీని గురించి ఇప్పుడు మీరు సెపరేట్ కంప్యూటర్ కొనాలా అంటే మేము ఆల్రెడీ సెల్ ఫోన్ ఉంటుంది. సెల్ ఫోన్ నువ్వు చెప్పే డివైసెస్ సెల్ ఫోన్ కన్నా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అది ఎవరికి ఉపయోగమని మీరు అడగొచ్చు. కానీ నేను చెప్పే డివైస్‌లు మీకు బేసిక్‌గా ఆహ్, చాలా చిన్నది. మీకు ESP32 అని చెప్పి ఉంటుంది. ఇది ఒక చిన్న మైక్రో కంట్రోలర్. బేసిక్‌గా నా చిటికెన నా వేలంత కూడా లేదు. ఇది మీకు కంప్యూటర్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే. సో, మీరు ఇక్కడ యూఎస్‌బీ-సితో పవర్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక చిన్న బ్యాటరీ పెట్టేయొచ్చు దీనికి. సో, ఇది మీకు కంప్యూటర్ కింద ఉంటది. అండ్ ఇది ఒక రేడియో ఆహ్, ట్రాన్స్ రిసీవర్ మాట. అంటే ఇప్పుడు ఈ 2 మిక్స్ అయిపోతే మీకు బేసిక్‌గా మీరు ఇలాంటి ఇంకో డివైస్ మీ ఫ్రెండ్ దగ్గర ఉంటే వాడికి మీరు మెసేజ్ సెండ్ చేయొచ్చు. కానీ దీని రేంజ్ చాలా తక్కువ. మీరిక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది రిమోట్ కార్‌లో వాటిల్లో యూజ్ చేస్తాం. కానీ దీని రేంజ్ చాలా తక్కువ. ఇప్పుడు అడ్వాన్స్‌డ్‌గా లోరా అనే ఒక టెక్నాలజీ వచ్చింది. ఈ లోరా టెక్నాలజీలో ఏంటంటే యూ కెన్ సెండ్ సిగ్నల్స్ టు కిలోమీటర్స్. మీరు స్ట్రెయిట్ లైన్‌లో మీకు ఏది అడ్డులేదు అంటే ఒక 5 కిలోమీటర్స్ వరకు మీరు మెసేజ్ సెండ్ చేయగలరు. ఆహ్, చిన్న మెసేజ్ బేసిక్‌గా మీకు 1 కేబీ ఎంతో ఉంటుంది అంతే. మీరు ఎట్ ఎ టైమ్ సెండ్ చేయగలిగింది. అంతకన్నా ఎక్కువ సెండ్ చేయలేరు. కానీ అట్‌లీస్ట్ లైక్ దిస్ ఈస్ ఆహ్, ఎమర్జెన్సీ పర్పస్ కాబట్టి ఈవెన్ స్మాల్ మెసేజ్ హెల్ప్స్ యూ. ఆహ్, సో, ఆహ్, అండ్ నౌ ఈ 2 మీకు చూపించాను కదా! ఏదైతే ESP32 అండ్ రేడియో ట్రాన్స్ రిసీవర్. సో, ఇప్పుడు అదే మీకు ఈ రెండిటిని ప్యాకేజ్ చేసేసి ఎదర ఒక చిన్న డిస్‌ప్లే పెడితే అదే హెల్‌టెక్ మనకి అవైలబుల్ ఉంది. సో, మెష్ టెస్ట్‌కి చాలా డివైసెస్‌ని సపోర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో మై స్క్రీన్. సికు మీకు మెష్ టెస్ట్‌కొచ్చేసి చాలా డివైసెస్‌ని సపోర్ట్ చేస్తాయి. డివైసెస్‌లో మీరు చూస్తే మనకి ఎన్ని డివైసెసే. మీకు హెల్‌టాక్ అనేది మనకి ఇండియాలో అవైలబుల్ ఉంది. ఇది ఉంది. అండ్ సీడ్ స్టూడియో కూడా మనకి ఇండియాలో అవైలబుల్ ఉంది. మీరు లైక్ హెల్‌టాక్ కన్నా నాకు ఇది బేసిక్‌గా ఈ పర్టిక్యులర్ డివైస్ వచ్చేసి రూ. 2000 పడింది. నేను 2 తీసుకున్నా. ఓకే. సో, మీరు సీడ్ స్టూడియోలో మీకు అరౌండ్ 1500కి ఆ రేంజ్‌లో వచ్చేస్తుంది. మీరు బల్క్‌గా ఆర్డర్ పెట్టుకుంటే మీకు లైక్ ఆహ్, రూ. 1000కి వచ్చేస్తాయి మాట. సో, రూ. 1000 ఈస్ నాట్ బ్యాడ్ ఐడియా. లైక్ లెట్స్ సే రూ. 1000 ఈ డివైస్ మీ అందరి దగ్గర కాకపోయినా లెట్స్ సే ఊరికొక 10, 15 మంది లైక్ స్టూడెంట్స్ దగ్గర ఉన్నా గాని ఆహ్, ఇట్ ఫార్మ్స్ ఎ మెష్ నెట్వర్క్ అండ్ ఇట్ క్రియేట్స్ ఎ సెపరేట్ నెట్వర్క్ లైక్ which is not not traceable and also uh, ట్రేస్ అవ్వదు. ఎందుకంటే బేసిక్‌గా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది కాబట్టి అందులో ఎవరితో మాట్లాడినా ఏం జరిగినా ఇట్స్ హార్డ్ టు ట్రేస్.
అండ్ సెకండ్ ఈజ్ లైక్ సెంట్రల్ కంట్రోల్ ఏముండదు. ఎవరో ఒకళ్ళొచ్చి మొత్తం అన్ని ఈ డివైసెస్ అన్నిట్లో ఆపలేరు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది సెకండ్ ఇంపార్టెంట్. థర్డ్, ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో మీకు ఒక సెకండరీ నెట్వర్క్ కింద యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. సో, ఇప్పుడు మనకి వరల్డ్‌లో ఈ డివైసెస్ ఎక్కడెక్కడ యూజ్ ఉన్నాయని చూస్తే మీరు యునైటెడ్ స్టేట్స్‌లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు చూస్తే ఒక ఏరియాలో ఆహ్, ఆల్‌మోస్ట్ చాలా ఉన్నాయి. లైక్ ఈవెన్ ఇన్ యూరోప్ ఆల్సో ఐ కెన్ సీ సో మెనీ దీస్ డివైసెస్. కానీ ఇండియాలో వచ్చేసి ఐ యామ్ సీయింగ్ వెరీ లెస్. ఐ డోంట్ నో వై లైక్ ఇంకా ఇండియా ఈస్ స్లో టు అడాప్ట్ టెక్నాలజీ. సో, ఆహ్, వి ఆర్ లైక్ నాట్ అట్ దట్ పేస్. సో, ఈ వీడియో చేయడానికి నేను రీజన్ కూడా అదే లైక్ ఇఫ్ మల్టిపుల్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇలాంటి ఒక దే కెన్ జస్ట్ బుల్డ్ దిస్ డివైస్ ఫర్ 1500 to 2000 రూపీస్ దెన్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు ఎవ్రీవన్. ఇప్పుడు ఆహ్, నేను ఫర్దర్‌గా దీనికి సెపరేట్ 3 ప్రింటింగ్ కేస్ ఉంది. లైక్ యూ కెన్ మేక్ దిస్ సూపర్ కూల్. లైక్ మీరు రెట్రో స్టైల్ ఆర్ లైక్ సైబర్ పంక్ స్టైల్, ఆ స్టైల్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. లైక్ దట్ కెన్ ఫిట్ ఇన్ యువర్ పాకెట్ అండ్ యూ కెన్ యాడ్ మల్టిపుల్ మాడ్యూల్స్ టు దిస్. లైక్ యూ కెన్ యాడ్ సెన్సార్. లెట్స్ సే మీరు హ్యూమిడిటీ మెజర్ చేయాలనుకుంటున్నారు ఒక ప్లేస్‌ది. అలాంటి అండ్ యూ వాంట్ టు మెజర్ హ్యూమిడిటీ ఎవ్రీ 5 మినిట్స్‌కి మీకు హ్యూమిడిటీ డీటెయిల్ రావాలంటే యూ కెన్ డూ దట్. అండ్ ఆల్సో లైక్ యూ కెన్ యాడ్ జీపీఎస్ టు దిస్ అండ్ వెనెవర్ యూ ఆర్ సెండింగ్ ద మెసేజ్, మీరు ఎప్పుడైతే మెసేజ్ సెండ్ చేస్తున్నారో మీరు మెసేజ్ చేసే వాళ్ళకి మీ కోఆర్డినేట్స్ కూడా సెండ్ చేయొచ్చు. లైక్ ఇన్ ఇన్ టైమ్ లైక్ మనకి ట్రిక్స్ వెళ్ళే వాళ్ళకి గట్టా చాలా హెల్ప్ అవుతుంది జీపీఎస్ కోఆర్డినేట్స్ గట్టా ఉంటే. ఆహ్, యాహ్! లైక్ అండ్ నేను ఇది ఇనిషియల్ వీడియో లైక్ జస్ట్ టు లెట్ యూ నో అబౌట్ మెస్టాస్టిక్ టెక్నాలజీ. ఫ్యూచర్‌లో లైక్ మీకు ఇండియా అంటే నా దగ్గరున్న డివైసు ఇది ఈ ఈ ఇక్కడ మనకి బేసిక్‌గా హెల్త్ టెక్ నుంచొస్తుంది. మీరు జస్ట్ మనకి ఇండియాలో దీనికి చాలా డూప్లికేట్స్ అలా చాలా ఉన్నాయి. ఐ థింక్ దే ఆల్సో వర్క్. లైక్ ఇఫ్ యూ సీ హియర్ మనకి ఇయన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. అరౌండ్ 1800 రేంజ్ నుంచి మనకి ఇవన్నీ కూడా హెల్టెక్ ఆహ్, లోరా మాడ్యూల్సే. యాహ్! సో, నేనిప్పుడు ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్‌లో ఆహ్, ఇది బేసిక్ వీడియో ఇంట్రడక్షన్ వీడియో లాగా చేస్తున్నా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ లైక్ జస్ట్ హియర్ టు ఆహ్, నో ద థింగ్ లైక్ వాట్ ఈస్ మెష్‌టాస్టిక్ ఇట్స్ ఫైన్. బట్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ టు బిల్డ్ దిస్ డివైస్ లైక్ 3 ప్రింటెడ్ కేస్ గురించి తెలుసుకోవాలన్నా, లేకపోతే టోటల్ ప్రైస్, ఇది ఎలా ఎలా బిల్డ్ చేస్తే దీనికి జీపీఎస్ ఎలా యాడ్ చేసి అలాంటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలంటే ఇది ప్లేలిస్ట్‌లో ఫస్ట్ వీడియో అవుతుంది. యూ కెన్ ఫాలో ద నెక్స్ట్ వీడియోస్ మాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఐయామ్ ప్లానింగ్ టు డూ దీస్ టైప్ ఆఫ్ వీడియోస్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్ గురించి గట్టా ఆహ్, వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. సో, ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థాంక్ యూ. బాయ్.